దీనికంటే ముఖ్యమైనది చూడండి, రోడ్డు ఎక్కాలంటే టోల్ కట్టాల్సిందే. ఇవేవి కూడా కల్పితం కాదు, లేకపోతే రాజకీయ వ్యాఖ్యలు కూడా ఇవి నిర్దిష్టమైనటువంటివి. ఈరోజు హిందూలో ఒక స్టోరీ ఇచ్చారు, 120 మున్సిపాలిటీలో ఎన్నికలు, అర్బన్ బాడీస్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఈ సమయంలో పరిస్థితి ఏంటి అంటే సిటీ రోడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ సిఆర్ఐపి అనేది పెట్టారు. దీని ప్రకారం పట్టణాల్లో ఇప్పటివరకు మనం ఆర్ఆర్లోనో ఓఆర్ఆర్లోనో మనం టోల్ కడుతుంటాం. ఇక మీద పట్టణాలు నగరాల్లో కూడా మేము టోల్ కట్టాలి. ఈ టోల్ కట్టడానికి 40% ప్రభుత్వం ఇస్తుంది, 60% ప్రైవేటు వ్యక్తులు ఖర్చు చేస్తారు. 33 ఏళ్లకు రోడ్లు లీజుకి ఇస్తారు. దాని మీద ఇంకా మనం కట్టాలి. మొదటి దశలో 110 కిలోమీటర్లు, విజయవాడలో 23.54 కిలోమీటర్లు, విశాఖపట్నంలో 88.54 కిలోమీటర్లు. ఇట్లా విశాఖలో, విజయవాడలో ఇంకా చిన్న చిన్న పట్టణాలు నగరాల్లో కూడా రోడ్లను టోల్స్కి వీళ్ళకి ఇచ్చేస్తే టోల్ రోడ్లు రాబోతున్నాయి. ప్రజలంటే ఇక్కడి నుంచి అక్కడికి పోవాలంటే కూడా టోల్ కట్టే ఒక పరిస్థితి. ఇది మున్సిపల్ ఎన్నికల మీద ఏం ప్రభావం చూపిస్తుంది అనేది ఒకటైతే, అసలు ప్రజల ఇప్పటికి ఉన్న అసలే పెట్రోల్ ఛార్జీలు ఇవన్నీ పెరిగి, ధరలు పెరిగి, జీతాలు రాక నానా అవస్థలు పడుతున్న ప్రజలకు ఇంకా మీరు ఇటు నుంచి అటు పోయినా, ఇటు నుంచి అటు వచ్చినా మీరు టోల్ కట్టాలంటే వాళ్ళు ఎక్కడ ఏమవుతుంది అనే ఒక పెద్ద ప్రశ్న. ఇవన్నీ ఓ తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అమరావతి వేగం పెరగాలి. ఇది ఆంధ్రజ్యోతి బ్యానర్. ఏమైనా ఉంది దీంట్లో? ఇప్పుడు మామూలుగా వైసీపీ వాళ్ళ దుష్ప్రచారము, లేకపోతే ఇంకొకటి ఈ కమ్యూనిస్టులు ఎప్పుడు ఇలాగే అంటుంటారు, అది కాదు ఈ సమస్య. రాజధాని అమరావతిపై ఎన్నో ఆశలు, పట్టాలెక్కించడమే కాదు లక్ష్యం చేరాలి, కానీ నిర్మాణ పనుల్లో జోరు లేదు. ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదు. రాజధాని రైతుల సమస్యలు, 29 గ్రామాల రైతులు ప్రస్తుతం పలు పాలనాపరమైన సమస్యలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు గతంలో కేటాయించిన భూముల వీధిపోటు ప్లాట్ల విషయంలో జరగలేదు. రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్స్ వల్ల ఏదో లాభాలు జరుగుతాయంటే వాటి మీద అప్పులు ఇవ్వట్లేదు బ్యాంకులు. ఏం చేయాలి? ఇప్పుడు మామూలు ప్లాట్లకు కూడా అప్పులు ఇస్తారు. ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్ మీద ఇందులోదే రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లపై బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. మౌలిక వసతులు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడమే దీనికి ప్రధాన కారణమని బ్యాంకులు చెప్తున్నారు. సీఎం చంద్రబాబు సూచించిన, బ్యాంకు అధికారులకు సూచించిన పరిస్థితిలో మార్పు లేదు. అసైన్డ్ భూములకు సంబంధించిన వివాదం పూర్తిగా సమసిపోలేదు. ఇట్లా ఒకటి రెండు. దీనివల్ల ఏమవుతుంది? తొలి విడత భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు 10 ఏళ్ళైనా రిటర్నబుల్ ప్లాట్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఈ పరిస్థితిలో పనులు 13.85% మాత్రమే జరిగాయి. గుర్తుంచుకోండి, 2 ఏళ్ళు అయిపోయింది. 2027 అంటే ఇంకా ఒక ఏడాది. 13.85% పనులు. ఇంకోవైపున పెనుమాగా ఉండవాలి. ఇలాంటి వాళ్ళు నిన్న వాళ్ళు ఆందోళన రోడ్డు మీద, మేము రైతులం కాదు, మేము ఎవరి తరఫున వచ్చామంటారా, మేము భూములు ఇవ్వలేదా, మేము ఇక్కడ లేమా అని. ఇంకా విశాఖపట్నానికి నేను తీసిపోవట్లే. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏంటి, లేకపోతే విశాఖ విమానాశ్రయం మూసేసి భోగాపురానికి మొత్తం ఇస్తే జరిగే పరిణామం ఏంటి, చాలా అంశాల్లో ఆర్సెలర్మిట్టల్కు సంబంధించిన పరిహారాల సమస్యలు ఏంటి, ఒకటి కాదు చాలా అంశాలు ఉన్నాయి. వీటన్నిటి మీద పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అంతా. ఇది తప్పితే ప్రచారం ఉన్నంత దగ్గర క్షేత్రస్థాయిలో ఇన్ని సమస్యలు